వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కక్ష కట్టారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వాలంటీర్ల వ్యవస్థతో ప్రభుత్వ పథకాలను నేరుగా ఇంటింటికి అందుతున్నాయని, వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లపై చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నారని, పేదలకు మేలు చేసే వ్యవస్థ అంటే చంద్రబాబుకి గెట్టుదన్నారు. చంద్రబాబు విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడు కాదన్నారు. తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుది మోసపూరిత రాజకీయమని, ఒక రాజకీయ పార్టీ వ్యవహరించే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఒరిజినల్ క్యారెక్టర్ చూపిస్తున్నారని సజ్జల దుయ్యపట్టారు. వాలంటీర్లపై చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు తరపున పనిచేస్తున్నారని, సిటిజన్ ఫర్ డెమోక్రసీలో ఉండేది చంద్రబాబు మనుషులేనన్నారు. పెన్షనర్లు ఆందోళన పడవలసిన అవసరం లేదని, సచివాలయ వ్యవస్థ ద్వారా పెన్షన్లు అందజేస్తామన్నారు. లబ్ధిదారులు సచివాలయానికి వెళ్లి పెన్షన్లు తీసుకోవాలని, 3వ తేదీన పెన్షన్లు అందిస్తామని సజ్జల వెల్లడించారు. పేదలను రాచి రంపాన పెట్టడంలో చంద్రబాబు ఎంతో ఉత్సాహం చూపుతారని అన్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తి అధికారంలోకి వస్తే మళ్లీ పాత రోజులు వస్తాయని, పెన్షన్లు అందటం కాదు కదా, కనీసం దరఖాస్తు చేసుకోవడానికి కూడా కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. మేము వస్తే ఇచ్చేస్తాం, లేదా గతంలో ఉన్న జన్మభూమి కమిటీల వ్యవస్థను తీసుకొస్తామని కూడా చెప్పొచ్చు, తప్పులేదు. ఆ స్వేచ్ఛ ఆయనకుంది. అలాగే ప్రజల్లోకి వెళ్ళి దాని ప్రచారం కూడా చేసుకోవచ్చు. అలా కాకుండా దొంగ దెబ్బ తీయడం ఒకటి, ఆ తీయడం కూడా ఎవరిని నిస్సహాయాలను తీయడం ఒకటి, ఇప్పుడు దాన్ని బుకాయింపు ఒకటి మళ్ళీ కొత్తగా మొదలుపెట్టాడు. వాలంటీర్ వ్యవస్థ మీద ఆయన అభిప్రాయాలు ఎట్లున్నాయి, లేదా ఆయన దత్తపుత్రుడి అభిప్రాయాలు ఎట్లున్నాయని కూడా అందరికీ తెలుసు. ఓపెన్గానే వీళ్ళందరూ అధికార పార్టీ కార్యకర్తలు ఇంకోటం అన్నాడు. వాలంటీర్లు అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులుగానే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి అది దుర్వినియోగం చేసుకుంటుందని ఆయన ఫస్ట్ నుంచి అంటున్నారు. అంటే మా పార్టీ దుర్వినియోగం చేస్తుందని, అది కూడా ఆయన పెట్టుకోవడం లాభం లేదు. కానీ దాంట్లోనే మాట మాట మారుస్తున్నాడు. ఈ రోజు ఉండే లేదు, మీరు ఎక్కడికి పోరు, మీకు జీతాలు కూడా పెంచుతాను. ఎందుకు ఈ డైకాటమీ? ఎందుకు సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థను పెట్టించి దాని ద్వారా ఆపరేట్ చేసి ఈరోజు మళ్ళీ తనకు తెలియనట్టు తన థర్డ్ పార్టీ లాగా సిస్టమ్ రావడం ఎందుకు? వాలంటీర్లను దెబ్బతీయాలి, ఆ వ్యవస్థను దెబ్బతీయాలని అనుకుంటూనే ఆ పేరు తనకు రాకూడదు అనే ఉద్దేశంతో ఈ అవుట్ఫిట్ పెట్టడము, దాని స్పెషల్ పర్పస్ వెహికల్ లాగా దాంతో టపటపటప కేసులు వేయించుకుంటూ రావడం. ఇప్పుడు ఎన్నికలు రాగానే ఇక్కడ ఈసీ కూడా అప్రోచ్ అయ్యి గత 4 ఏళ్లుగా వృద్ధులు, వికలాంగులు, పెద్దవాళ్ళు పూర్తిగా పెన్షన్ మీద జగన్ వాళ్ళ మనుమడు జగన్ ఇస్తున్నది అనుకుంటూ తీసుకుంటున్న పెన్షన్, అది కూడా బాగా సరిపోయే రకంగా 3,000 రూపాయలు ఇప్పుడు తీసుకుంటున్న నేపథ్యంలో టంచనుగా ఫస్ట్ మొదలయ్యే ఈ కార్యక్రమం ఏముందో దాన్ని ఒక్కసారిగా లింక్ కట్ చేయించారు ఈసీ ద్వారా, ఎలక్షన్ కమిషన్ ద్వారా. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ ముక్కలై చెత్త కుప్పలోకి పోవడం ఖాయమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నమ్మినోళ్లను నట్టేట ముంచే వ్యక్తి జగన్ అని విమర్శించారు. టీడీపీ డిఎన్ఏలోనే బీసీ ఉందని, తమది పేదల పక్షమని, మీతోనే ఉంటామని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకే వర్గానికి 48 సీట్లు ఇచ్చి సామాజిక న్యాయం అంటున్నారని, అది భూస్వాములు, పెత్తందారుల పార్టీ అని దుయ్యబట్టారు. ఎమ్మిగనూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. బీజేపీతో తాత్కాలిక పొత్తు అంటూ తన పేరుతో లేఖ రాసి సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని చంద్రబాబు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాయలసీమలో 102 ప్రాజెక్టులు రద్దు చేశారన్నారు. ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం వలస వెళ్తున్నారని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి సీమ దిశ మారుస్తామని, రాయలసీమ ద్రోహి జగన్కు ఒక్క ఓటు కూడా వేయవద్దన్నారు. ఆయనకు ఓటు వేస్తే మన నెత్తిన మనమే చెత్త వేసుకున్నట్లన్నారు. సామాజిక విప్లవం ప్రారంభించిన నాయకుడు ఎన్టీఆర్ అన్ని వర్గాల పేదలను పైకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలకు 1.5 లక్షల కోట్లతో సప్లాన్ ఏర్పాటు చేస్తామన్నారు. చట్టపరంగా కులగణన నిర్వహిస్తామని, దామాషా ప్రకారం నిధులు ఖర్చు చేస్తామని చెప్పారు. కురబలను ఎస్సీ, బోయలను ఎస్టీల్లో చేర్చేందుకు కృషి చేస్తామన్నారు. ఎమ్మిగనూరుకు టెక్స్టైల్ పార్క్ తీసుకొస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈరోజు మీరు ఎన్నికల కమిషను కొంతమంది ఓటే లేకపోతే అలాంటి వారికి ఇంటి దగ్గరికే పంపించి పోలింగ్ బూత్ పెట్టుకొని ఓటేయించుకుంటున్నారు. నా పేదవాళ్లు బయట రాలేరు.
ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అలాంటి వారికి బ్యాంకులో వేయకుండా వాలంటీర్లు కాకపోతే వేరే వాళ్ళ పెట్టి వాళ్ళ ఇంటి దగ్గరే పింఛన్లు ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యేలో డిమాండ్ చేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు శవ రాజకీయాలు చేయొద్దండి. మేమెప్పుడు పేదవాళ్ల పక్షానే ఉంటాం. మీరెప్పుడు శవ రాజకీయాలు చేయడంలో శ్రద్ధ ఉంటుంది తప్ప నిజమైన సేవ అందించడం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని మీరందరూ కూడా చెప్పాలి, మన పార్టీ కూడా చెప్తాం, ఇంటి దగ్గరనే ఇవ్వాలని చెప్తాం, ఇచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎవరెన్ని చెప్పినా నమ్మద్దని కూడా కోరుతున్నా. భవిష్యత్ 5 ఏళ్లలో వెనుకబడిన వర్గాలకి 1,50,000 కోట్ల రూపాయలతో సబ్ ప్లాన్ తీసుకొస్తా. స్థానిక సంస్థల్లో నేను 34% రిజర్వేషన్లు పెట్టాను. దుర్మార్గుడు 24% తగ్గించాడు. 17,000 మంది పదవులు కోల్పోయారు. ఈరోజు హామీ ఇస్తున్నా, దీన్ని కూడా సరిచేస్తాం. మళ్లీ మనం వస్తానే 34% చేస్తాం. చట్టపరంగా కుల గణన నిర్వహిస్తాం. దామాషా ప్రకారం నిధులు ఖర్చు పెడతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క రాష్ట్రంలో బీసీలకు చాలా అన్యాయం జరిగింది. కులాల పేరుతో వాళ్ళని ఇబ్బంది పెట్టారు. మీకెప్పటి నుంచో కోరుకుంది, కురబల్ని ఎస్సీలుగా చేర్చాలని, బోయల్ని ఎస్టీలుగా చేర్చాలని, పక్క రాష్ట్రంలో ఉన్నారని మీ కోరిక. నీ నవరత్నాల కంటే నీవి నవరత్నాలు 9 అయితే నావి 100. నేను అడుగుతున్నా మిమ్మల్ని, అన్నా క్యాంటీన్ ఉందా? ఇప్పుడు ఉందే అన్నా క్యాంటీన్? పేదవాడికి తిండి పెడితే ఎందుకయ్యా నీకు అంత కోపం? అంటే పేదవాడిని కడుపు మార్చే విధానానికి ఉంటావా నువ్వు? 5 రూపాయలకి పూటకు అన్నం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్లు ఉన్నాయా లేదా? రాజకీయాలు మారాయా లేదా? తమిళనాడులో అమ్మా క్యాంటీన్ ఉందా లేదా? రాజకీయాలు మారాయా లేదా? ఈ సైకోకు మాత్రం అన్నా క్యాంటీన్ ఉండకూడదు. ఈ రోజు ఒకే మాట మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఎమ్మిగనూరులో నేనేదో విమర్శించడానికే రాలేదు. మీరు నష్టపోయారు చెప్పడానికి వచ్చాను, చెయ్యడానికి వచ్చాను. ఇప్పుడు నేను చెప్పే పనులు భవిష్యత్తులో చేసి చూపిస్తా. అందుకే మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఏమమ్మా, నేను గుర్తున్నానా మీకు? మర్చిపోయారా తల్లులు? డాక్రా సంఘాలు ఎవరు పెట్టారమ్మా? నేనే కదా. పొదుపు ఉద్యమం ఎవరు నేర్పించారమ్మా? ఆస్తిలో సమాన హక్కు ఎవరిచ్చారమ్మా? కాలేజీల్లో, స్కూల్లో, ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు ఎవరు పెట్టారు తల్లి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అన్యాయం చేశారో చెప్పారు. ఈ ప్రాంత అభివృద్ధి నా అభిమతం. మిమ్మల్ని అన్ని విధాలా పైకి తీసుకొస్తారని మరొకసారి తెలియజేస్తూ, ఏం తమ్ముళ్ళు రెడీగా ఉన్నారా మీరు? రెడీగా ఉన్నారా మీరు? కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. 2వ రోజు పర్యటనలో భాగంగా పలు ఆలయాల్లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాదగయ క్షేత్రంతో పాటు కుక్కుటేశ్వర స్వామి, రాజరాజేశ్వరీదేవి, దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత శ్రీపాద శ్రీవల్లభుడికి పూజలు చేశారు. పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నేడు పిఠాపురంలో కొనసాగుతోంది. పిఠాపురంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పురుహూతికాదేవి అమ్మవారిని పవన్ దర్శించుకున్నారు. పాదగయ క్షేత్రంతో పాటు కుకుటేశ్వర స్వామి, రాజరాజేశ్వరీదేవి, దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత శ్రీపాద శ్రీవల్లభుడికి పూజలు చేశారు. పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. విజయవాడ కృష్ణానది కరకట్ట ముంపు ప్రాంతాలను రిటైనింగ్ వాల్తో సురక్షిత ప్రాంతంగా జగన్ ప్రభుత్వం మార్చిందని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు.
ముంపు ప్రాంతాల్లోని 1.50 వేల మంది ప్రజలకు మానసిక భద్రత కల్పించారని చెప్పారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న అవినాష్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. పేదలంటే చంద్రబాబుకు చులకన భావం ఎక్కువని, పేదలకు రాజ్యాధికారం ఉండకూడదనేది చంద్రబాబు నైజమని దుయ్యబట్టారు. తూర్పు నియోజకవర్గం 15వ డివిజన్ గాంధీ కాలనీలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ గడప గడపకు వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ జవాబుదారీతనంపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, పోతిన మహేష్కు సీట్ ఇవ్వకుండా అన్యాయం చేసి పవన్ కళ్యాణ్ నీతులు మాట్లాడుతున్నారన్నారు. బీసీలను, మైనార్టీలను మోసం చేసి తన సామాజిక వర్గ ఆర్థిక బలవంతుడికి చంద్రబాబు సీటు కట్టబెట్టారన్నారు. పశ్చిమ నియోజకవర్గం సీటు బీసీ మైనార్టీలకు కేటాయించాలని ఏనాడో చెప్పానని, పేదలంటే చంద్రబాబుకు చులకన భావం ఎక్కువన్నారు. రవాణా రంగం అంటే చంద్రబాబుకు మొదటి నుంచి చులకన భావనేనని, రవాణా రంగం మద్దతుతోనే తెలుగువారి ఖ్యాతి ఢిల్లీ దాకా పాకిందన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి ఇంటికే పరిమితమవుతుందన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గానికి మొత్తం ఏదన్నా కానీ 800 కోట్ల రూపాయలు తన ఎమ్మెల్యే కాకపోయినా ఇవాళ ఓటేస్తారా ఓటేయరా రేపేంటి అని చూడకుండా ఇటు పేదవాళ్ళకి అండగా ఉన్నాడు. పేదవాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే రీటింగ్ వాళ్ళు కానీ ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి అక్కడ చూసాం, డిప్యూటీ మేయర్ గారు చూపించారు. ఆ డ్రైనేజ్ మీద ఒక కవర్ ల్యాండ్ వేసి, ఐరన్ కవర్ ల్యాండ్ వేసి, ఇంతకుముందు 7 అడుగులు 8 అడుగులు ఉంటే కింద పడిపోయే పరిస్థితి, చాలా ప్రమాదాలు, చిన్నపిల్లలు దాంట్లో పడిపోయేవాళ్ళు, అట్లాగే ఇవన్నీ కూడా జరిగాయి. అటువంటి దాన్ని ప్రతి చిన్న విషయాన్ని కూడా టేకప్ చేసి ఈ ప్రాంతానికి అంతా కూడా ఒక మంచి అండగా నిలబడినటువంటి పరిస్థితి వాళ్ళు అవునండి. పేదలు ఎమ్మెల్యేలు అవ్వకూడదు, ఎంపీలు అవ్వకూడదు, ఓన్లీ ధనికులకు మాత్రమే ఎంపీలు ఎమ్మెల్యే అర్హత ఉంది అని చెప్పి ఆయన భావన. దాంట్లో ఈ పాటలను చూసాం మనం. ఆయన ప్రవర్తించిన తూరు కూడా ఈసారి సీట్లు ఇచ్చే దాంట్లో అంతా క్యాష్ కొట్టు టికెట్ పట్టు స్కీమ్ అనమాట. ఇది క్యాష్ కొట్టు టికెట్ పట్టు. ఇదే స్కీమ్లో పాపం ఆ పేద టిప్పర్ డ్రైవరు ఎమ్మెల్యే అవ్వకూడదని రాజ్యాంగంలో అక్కడ రాసిందా? చంద్రబాబు నాయుడు గారికి రవాణా రంగం అంటే చులకన, ఆ భావంతోనే చూసేవాడు ఆయన. అన్న ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ మొత్తం ప్రతి లారీ డ్రైవరు, ప్రతి టిప్పర్ డ్రైవరు, ఇక్కడ నుంచి ఈశాన్ కలకట్టా కూడా వెళ్ళే లారీలు కానీ నార్త్ ఢిల్లీ వెళ్ళే లారీలు, ప్రతి లారీకి జెండా పట్టుకు తిరిగారు డ్రైవర్లు. రవాణా రంగ డ్రైవర్లు జెండా పైన కట్టుకుని తిరిగిన పరిస్థితి చూసాం మనం. రోజు తెలుగుదేశం పార్టీ జెండాని దేశం అంతా మోసిన రవాణా రంగ డ్రైవర్లు ఇవాళ తెలుగుదేశం పార్టీ సుఖం చేస్తూ ఉంది. కాబట్టి పేదల పట్ల చిత్తశుద్ధి లేని వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు. పార్టీ ఏదంటే ఇవాళ టీడీపీ. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పథకాలు ప్రతి ఇంటికి అందాయన్నారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నియోజకవర్గంపై దత్తత ప్రేమ చూపించారన్నారు. షో రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని విమర్శించారు. గతంలో వాలంటీర్లను అరెస్టు చేయిస్తానని చెప్పి నేడు అదే వాలంటీర్ల మీద అతి ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. ప్రజలకు మంచి జరుగుతుంటే చూడలేని టీడీపీ నేతలు 1వ తారీఖు అవ్వాతాతలకు వాలంటీర్లు పెన్షన్ ఇవ్వనీయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. మొదటి నుంచి వాలంటీర్ల మీద కక్షగట్టిన చంద్రబాబు తీరును ప్రజలు గమనిస్తున్నారని, ఇది మీ గెలుపు కాదు చంద్రబాబు, మీ రాజకీయ పతనానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటానని చెప్పిన ఎమ్మెల్యే దత్తత ప్రేమ చూపించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం కానివ్వండి, ప్రజానికానికి ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అందకుండా ఈరోజు చేసిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎవరు కూడా నమ్మట్లేదు. ప్రతి ఒక్కరి గారా ఈ రాష్ట్రంలో ఈ యొక్క నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే రావాలి అని చెప్పిన ప్రతి ఒక్కరు గారు కోరుకుంటున్నారు. ఇంకో పక్క తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు ఏదైతే చెప్పే అబద్ధాలుగానే ఉంటాయి. ఈరోజు వాలంటీర్ల మీద ఎనలేని ప్రేమ చూపిస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు వాలంటీర్లు పెన్షన్ ఇస్తుంటే దాన్ని ఆపు చేశారు. వాళ్ళ ఫోన్లు కానివ్వండి, వాళ్ళ ట్యాబులు కానివ్వండి, ప్రతి ఒక్కటి గారా తీసేసుకోవాలని చెప్పనే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు సంబంధించిన వ్యక్తులు
అన్ని ప్రతి నిమిషంలో గారు ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తాను. రాష్ట్రంలో పింఛన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లతో పింఛన్ల పంపిణీని నిలిపివేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేయడంతో ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని విజ్ఞప్తి చేశారు. వృద్ధులు, వితంతువులు, ఇతర లబ్ధిదారులకు నగదు రూపంలో పింఛను మొత్తం చెల్లించాలన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లతో పింఛన్ల పంపిణీని నిలిపివేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేయడంతో ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా సకాలంలో ఎలాంటి జాప్యం లేకుండా పంపిణీ జరిపేలా చూడాలని డిమాండ్ చేశారు. పింఛన్ల పంపిణీకి అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేయలేదనే వార్తలు వస్తున్నాయని, నిధులు వెంటనే అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కూడా చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో పింఛన్ల పంపిణీకి తగు చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని సీఈఓను కోరారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పలు చర్చిల్లో ఈస్టర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్, జనసేన పార్టీ నాయకులు అమ్మశెట్టి వాసు, పార్టీ నాయకులు కృష్ణలంక వారధి సమీపంలోని చర్చికి వెళ్లి ప్రార్థనల్లో పాల్గొన్నారు. చర్చ్ ఫాస్టర్ ప్రార్థనలు చేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ మరణాన్ని జయించిన పవిత్రమైన రోజు ఈస్టర్ అని పేర్కొన్నారు. ప్రపంచంలో మరణాన్ని గెలిచిన ఏకైక దేవుడు ఎవరు ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు అనేది. ఇవాళ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన క్రైస్తు జననం ఒకసారి చూసుకుంటే ఇవాళ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కాలాన్ని లెక్క వేసేటప్పుడు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటూ ఉన్నారంటే ఆయన పుట్టుక ఎంత ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసిందో, ఆయన మరణం కూడా అంత శక్తివంతమైన విధానంలో జరగటం, ఆ మరణాన్ని జయించడం, 2 రోజుల తర్వాత ఆయన లేచి ఆయన మీద కప్పబడిన కొన్ని వందల టన్నుల రాయిని సైతం పక్కకు తొలగి ఆయన్ని మరలా బతికి పరలోకానికి వెళ్ళిన సందర్భం. ఈ సందర్భంగా ఈ పవిత్రమైన రోజు ప్రతి ఒక్కరు కూడా మనసులో కోరికలు తీర్చే దేవదేవుడిగా ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున ఆరాధన చేసి ఆ దేవదేవుడిని తలుచుకునే సందర్భం. అలాంటి రోజున ఈ పవిత్రమైన ఈ దేవాలయానికి వచ్చే అవకాశం నాకు ఆ భగవంతుడు కలిగించాడని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఈస్టర్ పండుగ సందర్భంగా కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గన్నవరం టీడీపీ నియోజకవర్గ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. క్రైస్తవ సోదరులందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. యేసు ప్రభువు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. ప్రజలకు సేవ చేసేందుకు తాను వచ్చానని, యేసు ప్రభువు ఆశీస్సులు ప్రజల ఆశీస్సులతో ప్రజలకు సేవ చేస్తానన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను మీ అందరికీ తెలుసు, గతంలో 2019లో నేను పోటీ చేశాను. మంచి చేద్దాం అనుకుంటే సరే కొద్దిగా చేసరిపోవడం, కానీ తర్వాత ఆగిపోవడం జరిగిన పరిస్థితి. తర్వాత కేడీసీసీ బ్యాంక్ ఇస్తే సంవత్సరంలో నేను నెంబర్ 1 స్థానంలో నిలబడ్డాను. కృష్ణా జిల్లా బ్యాంక్ దేశంలో 6 జిల్లాలు ఉంటే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాను. కానీ గన్నవరం ప్రజలు కూడా ఆశీర్వదిస్తే గన్నవరం నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబడతాయి. రాష్ట్రం మీ అందరి కోసం పనిచేస్తానని తెలియజేస్తూ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ప్రపంచ శాంతి కోసం, మానవాళి సంతోషం కోసం, సంక్షేమం కోసం క్రిస్టియానిటీ పాటుపడుతోందని విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. తాను మానవతావాదిగా ఉన్నానంటే దానికి కారణం క్రిస్టియన్ మిషనరీస్, యేసు ప్రభు చలువ వల్లేనని అన్నారు. క్రిస్టియానిటీ లేకపోతే భారతదేశం లేదని అన్నారు. భారతదేశాన్ని ప్రపంచానికి తెలియజేసింది క్రిస్టియానిటీ అని తాను బలంగా నమ్ముతానని చెప్పారు. ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సితారా సెంటర్లోని ఫిలదెల్ఫియా ఏజీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఏపీ ఐడీసీ చైర్మన్ బండి పుణ్యశీల ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. చర్చి పాస్టర్ బ్రదర్ చార్ల్స్ బి జాకబ్ ఆశీస్సులు అందించారు. క్రైస్తవ సోదరులకు ఎంపీ కేశినేని నాని శుభాకాంక్షలు తెలిపారు. తన బాల్యం నుండి విద్యాభ్యాసం వరకు క్రైస్తవ మిషనరీలతోనే జరిగిందని, ఇంతటి సేవాగుణం క్రిస్టియానిటీతోనే అలవడిందని అన్నారు. మానవాళి సుఖశాంతులతో జీవించడానికి క్రీస్తు బోధనలు దోహదపడతాయని చెప్పారు. నేను జన్మతగా హిందువు, అట్లాగే నా మతం కూడా ఇవాళ హిందువుని. కానీ
నేను పుట్టింది అమెరికన్ హాస్పిటల్, నేషనల్ రెసిడెన్షియల్ హాస్పిటల్. నేను చదువుకుంది నిర్మల హై స్కూల్లో. నిర్మల హై స్కూల్లో మాకు చర్చ్ ఉంది. ఆ లోపలికి వెళ్తే ఆ చర్చ్లో ఖాళీ టైంలో సిస్టర్స్ మాకంతా కూడా మరి జీసస్ గురించి, క్రిస్టియానిటీ గురించి, ఏ రకంగా మరి క్రిస్టియానిటీ ఈ ప్రపంచంలో ఒక శాంతి కోసం, మానవాళి యొక్క సంతోషం కోసం, అట్లాగే వారి యొక్క దీనికోసం, సంక్షేమం కోసం పాటుపడుతుందో నేను చిన్నప్పటి నుంచి, అంటే పుట్టినప్పటి నుంచి కూడా నేను మరి నేర్చుకున్నంత ఇదే. అట్లాగే నేను చదువుకున్న తర్వాత లాయలా కాలేజ్. సో ఏదైనా కానీ యేసు ప్రభు దీవెన వల్ల నేను ఇవాళ ఈ రకంగా ఇంత ఒక మానవతావాదిగా ఏంటంటే అది క్రిస్టియన్ మిషనరీస్ వల్ల. అలాగే అనంతరం షేక్ ఆసిఫ్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రభువు ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో 5 ఏళ్ల కాలంలో ప్రశాంతమైన పాలనను జగన్మోహన్ రెడ్డి అందించారని అన్నారు. రాబోయే కాలంలో ప్రభువు దీవెనలు ముఖ్యమంత్రిపై, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులపై ఉండాలన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు ఉందని ఏపీ ఎన్జీఓ పశ్చిమ కృష్ణ అధ్యక్షులు విద్యాసాగర్ అన్నారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అవ్వడం వల్ల ఉద్యోగులకు నష్టమే ఎక్కువగా జరిగిందని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు గానీ, ఇతర ఉద్యోగుల పరిస్థితి గానీ గర్కా నా ఘాట్కా అన్నట్టు తయారైందన్నారు. గాంధీనగర్లోని ఏపీ ఎన్జీఓ హోంలో ఏపీఎస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ ఎన్జీఓ పశ్చిమ కృష్ణ అధ్యక్షులు విద్యాసాగర్ మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల వనగూరే ప్రయోజనం కన్నా కోల్పోయేదే ఎక్కువని తాను ఆనాడే చెప్పానని తెలిపారు. ట్రేడ్ యూనియన్గా వారి హక్కులన్నీ పోతాయని, ఆర్టీసీ బస్టాండ్లో ఉన్న కార్యాలయాలన్నీ పోతాయని, ప్రతి నెల కార్మికుడి నుంచి 100-200 మేనేజ్మెంట్ వసూలు చేసి పదవీ విరమణ సమయంలో గౌరవంగా పంపించే పరిస్థితి పోతుందని ఆనాడే చెప్పానని అన్నారు. మెడికల్ రియంబర్స్మెంట్ కూడా పోయిందని చెప్పారు. 2004 నుంచి పనిచేస్తున్న తమకే పెన్షన్ లేకపోతే 2021లో వచ్చిన ఆర్టీసీ ఉద్యోగులకు పెన్షన్ ఎలా వస్తుందని ప్రశ్నించారు. ప్రభుత్వం కొత్తగా జీపీఎస్ పెట్టింది, అదైనా వస్తుందేమో, ప్రభుత్వాన్ని అడగండని చెబితే ప్రభుత్వం జీపీఎస్ ఇవ్వనని చెప్పిందని అన్నారు. ఆర్టీసీలో ఉన్న వాళ్ళందరూ 2 నుంచి 5 ఏళ్లలో రిటైర్ అయ్యేవారు ఉన్నారని, వారికి 1000 రూపాయల పెన్షన్ కూడా రాదన్నారు. 2004 నుంచి చేసే మాకే పెన్షన్ ఎంతవరకు? 2000 దీంట్లో సిపిఎస్ లేకపోతే మీకు పాత పెన్షన్ అని అడిగినప్పుడు మేము చెప్పాం, ఇప్పుడు జీపీఎస్ అని కొత్తగా పెట్టారు కదా ప్రభుత్వం, అందుకని కనీసం జీపీఎస్ అని అడగండి అన్న. వీళ్ళు వెళ్ళి జీపీఎస్ అడిగారు, జీపీఎస్ ఇవ్వనని చెప్పారు. సిపిఎస్ ఇప్పుడు సిపిఎస్ మొదలు పెడితే ఆర్టీసీలో ఉన్న వాళ్ళందరూ 5 ఏళ్లలో, 3 ఏళ్లలో, 4 ఏళ్లలో, 10 ఏళ్ళలో రిటైర్ అయ్యే వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి 1000 రూపాయలు కూడా రాదు. అందుకని చాలామంది నా దగ్గరికి ఆర్టీసీ ఉద్యోగులు, రిటైర్ వాళ్ళు అందరూ ఆ సబ్జెక్ట్ మీద వస్తూ ఉంటారు నా దగ్గరికి సలహాలకి, సందేహాలకి. అవి వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను, తీసుకుంటే జీపీఎస్ ఇస్తే తీసుకోండి అని నాయకులకు కూడా చెప్పా, జీపీఎస్ అడగండి అని. అది ఎవరని కూడా చెప్పాం. జీపీఎస్ లేదు, లేనప్పుడు మీరు ఓల్డ్ పెన్షన్ మీకు ఏది ఉందో అదే ఉత్తమం. దాని హయ్యర్ పెన్షన్ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి హయ్యర్ పెన్షన్ ఏది ఉందో మీకు దాన్ని 2015-17లో ఉన్న వాళ్ళందరికీ ఉన్నది, దాన్ని ఆఫ్ చేసుకుంటే చాలా మందికి కొంత ఎక్కువ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి దానికి వెళ్ళండి అని చెప్పాం. ఇవన్నీ చూస్తే అప్పుడు ఇప్పుడు చెప్తున్నారు వచ్చి మాకు, అయ్యా పొయ్యిలోంచి పెనం నుంచి పొయ్యిలో పడినట్లుంది పరిస్థితి. అనంతరం ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు కనీస పెన్షన్ 9,000 రూపాయలు, కరువు భత్యం, ఇతర అంశాలపై చేస్తున్న ఉద్యమంలో భాగస్వాములై పనిచేస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. రాష్ట్రంలో చాలా అపార్చునిస్టిక్, అంటే చాలా అవకాశవాద రాజకీయాలు, బ్లాక్మెయిల్ రాజకీయాలు నడుస్తున్నాయి. బ్లాక్మెయిల్, మోడీ అందరినీ బ్లాక్మెయిల్ చేస్తాడు. ఎప్పుడు ఏ క్షణంలో ఎవరిని తొక్కేయాలి అట్లా తొక్కేస్తాడు. ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టేటువంటి రాజకీయాలు ఈరోజు నడుస్తూ ఉన్నాయి. వీటినన్నింటినీ కూడా మనం గుర్తించాలి. తప్పకుండా ఈ రాజకీయాలను కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయేటువంటి కాలంలో ఎన్నికల టైంలో బీజేపీ దాని మిత్రుల్ని తప్పకుండా ఓడించి తీరడానికి. పశ్చిమ నియోజకవర్గం సీటును జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్కు ఇవ్వడమే న్యాయం, ధర్మం అని సెంట్రల్ నియోజకవర్గ జనసేన నేతలు పేర్కొన్నారు. విజయవాడ నగరంలో జనసేన పార్టీ బలంగా ఉండటానికి కారణం పోతిన మహేష్ అని, ఆయనకు సీటు రాకపోవడం పట్ల నియోజకవర్గ ప్రజలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వెల్లడించారు.
నగరంలోని పశ్చిమ నియోజకవర్గం కోమల విలాస్ సెంటర్ జనసేన పార్టీ కార్యాలయం సెంట్రల్ నియోజకవర్గ జనసేన నేతలు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మీడియాతో మాట్లాడుతూ దాదాపు 3 వారాలుగా పోతిన మహేష్కు సీటు కేటాయించాలని శాంతియుత పద్ధతిలో పార్టీ లైన్ దాటకుండా పోరాటాలు చేస్తున్నామని అన్నారు. పోతిన మహేష్ లాంటి బలమైన నాయకుడిని జనసేన పార్టీ పోటీ నుండి తప్పించటం సరైంది కాదని సెంట్రల్ నియోజకవర్గ జనసేన నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ విజయవాడ నగరంలో బలంగా ఉందంటే దానికి కారణం పోతిన మహేష్ అనే వ్యక్తిని స్పష్టం చేశారు. గెలిచే సీటును పొత్తులో వేరే పార్టీ నేతలకు కేటాయించడం సరైంది కాదన్నారు. పోతిన మహేష్ ప్రత్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మంత్రిగా పనిచేసినా ఏనాడూ తన పోరాటాన్ని ఆపలేదని గుర్తు చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో పోతిన మహేష్కు సీటు రాకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. దయచేసి పశ్చిమ నియోజకవర్గం సీటు విషయంలో పవన్ కళ్యాణ్ మరోసారి పునరాలోచించాలని కోరారు. విజయవాడ నగరంలో ఇంత బలోపేతంగా ఉందంటే దానికి కారణం పోతిన మహేష్ గారు. నగర కమిటీ కావచ్చు, అమ్మవారి టెంపుల్ కమిటీ కావచ్చు, లేదా కృష్ణా పెన్నా కావచ్చు, డివిజన్ అధ్యక్షులైనా సరే ఇంతమందిని పార్టీకి బలోపేతం చేస్తూ పార్టీలో కులాలకి మతాలకి అతీతంగా ఒక దళితుడిని విజయవాడ వైస్ ప్రెసిడెంట్ చేశారు, ఒక ముస్లింని నగర అధికార ప్రతినిధి చేశారు, అలాగే ఒక కాపు సోదరుని విజయవాడ నగర ఉపాధ్యక్షుని చేశారు. ఇంతమందిని కులాలని మతాలని కలుపుకొని పార్టీ కోసం అవేర్నెస్లో కష్టపడుతున్న వ్యక్తి పోతిన మహేష్ గారు. ఆయనకి పశ్చిమ నియోజకవర్గం సీటు ఇవ్వటం న్యాయం, ధర్మం. 2019 నుంచి మన మహేష్ గారు ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలపై పోరాటాలు చేసి సమస్య తనదై భావించి నిలబడిన వ్యక్తి, నిత్యం ప్రజల్లో ఉండే మనిషి, ఒక విద్యావంతుడు. అలాగే కష్టం వచ్చింది అని తలుపు తడితే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా తన వెన్నట్టి నిలిచిన వ్యక్తి, పోరాట యోధుడు. ఆయన మన మహేష్ గారికి సీటు కేటాయించుకోవడం మమ్మల్ని అందరినీ మనసును కలవత చెందింది. సో ఈ సందర్భంగా మేమందరం కూడా మీ అందరికీ విన్నవించుకోవడం ఏంటంటే, మాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన మహేష్ గారు ఎన్నో సమస్యలపై పోరాట చేసిన వ్యక్తి, రాత్రనక పగలనక రేయనక కష్టపడిన వ్యక్తి, కొండనక గుట్టనక వ్యక్తి కష్టపడిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి సీటు కేటాయించిపోవడం అనేది మేము మా ప్రజల గుండెల్లో ఉన్న మనిషి అందరం కూడా చాలా బాధపడుతున్నాము. జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, జనసేన నాయకులు కానీ అందరూ ఆయనకి బిడ్డలతోనే సమానం, ఎవరికి అన్యాయం జరగదు. చరిత్రలో ఎక్కడైనా చూసుకుంటే మనం బిడ్డలు మోసం చేసే తల్లిదండ్రులు లేరండి, తల్లిదండ్రులు మోసం చేసే బిడ్డలే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని మోసం చేయలేదు, పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడూ ఎవరిని వదులుకోలేదు కూడా, ఆయన్నే వదులుకొని వెళ్ళారు ఎవరైనా కానీ. ఆఖరికి ఆయన సహధర్మచారిణితో సహా పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా పార్టీని నిర్మాణం చేసే క్రమంలో ఇలాంటి నాయకుల్ని వదులుకుంటే చాలా కష్టం. సామాజిక రుగ్మతలపై ఎదురొడ్డి పోరాడి అరాచక శక్తుల దాడులలో ప్రాణాలు కోల్పోయిన కామ్రేడ్ కాట్రగడ్డ వెంకట నారాయణ జన హృదయాలలో చిరస్మరణీయులని వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఫైబర్నెట్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. అభ్యుదయ భావాలతో కమ్యూనిస్టు నేతగా ఎదిగి నిస్వార్థ రాజకీయాలకు ప్రతిరూపంగా కాట్రగడ్డ వెంకట నారాయణ తుదిశ్వాస వరకు పోరాడారని పేర్కొన్నారు. తన లాంటి నేతలకు కాట్రగడ్డ వెంకట నారాయణ ఆదర్శప్రాయుడుగా నిలిచారన్నారు. కామ్రేడ్ కాట్రగడ్డ వెంకటనారాయణ 32వ వర్ధంతి కార్యక్రమం సత్యనారాయణపురం భగత్ సింగ్ రోడ్డులోని వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఏపీ ఫైబర్నెట్ చైర్మన్ డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి నివాసం వద్ద జరిగింది. కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు నేతలు కాట్రగడ్డ వెంకటనారాయణ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కమ్యూనిస్టుల బలోపేతానికి కాట్రగడ్డ వెంకటనారాయణ అందించిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అభ్యుదయ భావాలతో కామ్రేడ్ నేతగా ఎదిగి తన నమ్మిన సిద్ధాంతాల కోసం అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి కాట్రగడ్డ వెంకటనారాయణ అని పేర్కొన్నారు. సామాజిక రుగ్మతలపై పోరాటం చేయటమే కాకుండా అన్యాయాలపై ఎదురెళ్లి పోరాడిన వ్యక్తి అని అన్నారు. ఆయన భౌతికంగా దూరమై నేటికి 32 సంవత్సరాలు కావస్తున్నాయని తెలియజేశారు. కిరాయి మూకల దాడిలో ప్రాణాలు అర్పించిన కాట్రగడ్డ వెంకటనారాయణ ఆనాటి విద్యార్థులలో నవసమాజ స్థాపన కోసం ఉత్తేజపూరితమైన ఉద్యమాలు నడిపారని గాంధీ కొనియాడారు. అటువంటి నేతపై బాంబు దాడి చేసి హతమార్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆశయాల సాధన కోసం చిత్తశుద్ధితో పనిచేస్తామన్నారు. అభ్యుదయ భావాలకి అనుగుణంగా కమ్యూనిస్ట్ పార్టీలో అగ్రనాయకుడిగా
ఈ విజయవాడ నగర ప్రముఖులందరికీ కూడా సుపరిచితుడిగా ఉన్నటువంటి కామ్రేడ్ వెంకటనారాయణ కేవీఎన్ అని పిలువబడేటువంటి ఆయన మా బోటి ఆనాడు ఉన్నటువంటి యంగ్స్టర్స్ అందరికీ కూడా ఒక ఆదర్శప్రాయుడిగా నిజానికి నిబద్ధతగా నిలిచినటువంటి వ్యక్తి. అదే కాకుండా అన్యాయం ఎక్కడ జరిగినప్పటికీ కూడా వాటిని ఎదిరించాలి, పోరాడాలి, దాన్ని సాధించాలి అనేటువంటి చెప్పినటువంటి మహానుభావుడిగా, అదే తరహాలో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సమాజం జరుగుతున్నటువంటి రుగ్మతలు ఎక్కడెలా జరిగినప్పటికీ కూడా వాటిలో నేనున్నాను అనేటువంటి పద్ధతిలో ఆయన హాజరవటమే కాకుండా మా బోటి వాళ్ళందరినీ కూడా ఇన్స్పైర్ చేసి ఒక సమాజంలో మంచి గుర్తింపు తీసుకొచ్చేటువంటి స్థాయికి తీసుకురావడం జరిగింది. ముష్కరుల యొక్క బాంబుల దాడిలో విజయవాడ నగరం కృష్ణలంకలో 3 దశాబ్దాల క్రితం హత్యకు కాబడినటువంటి కామ్రేడ్ వెంకటనారాయణ గారు ఆనాడు ఈయన కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి పద్ధతిలో ఉంటే మొదటి నుంచి, కానీ అదే ఆ చనిపోయే నాటికి మాత్రం కమ్యూనిస్ట్ పార్టీలో లేక సస్పెండ్ అయ్యి పక్కన ఉండటం అనేటువంటి జరిగింది. విజయవాడ పుర ప్రముఖులే కాకుండా విజయవాడ నగర ప్రజానికం యావత్తు కూడా నీరాజనాలు కలగటం అనేటువంటి జరిగింది. నవ సమాజ స్థాపనకి విద్యార్థి ఉద్యమాన్ని ఎంచుకొని విప్లవాత్మకమైనటువంటి బాటలో విద్యార్థులందరినీ ఉత్తేజపరిచి సమాజ నిర్మాణంలో విద్యార్థుల యొక్క పాత్ర ఎంతో గొప్పదని తెలియజేయటానికి ఆయన ముందుండి నడిపించినటువంటి మహోన్నత మానవత విప్లవ స్ఫూర్తి ఆయన కాట్రగడ్డ వెంకట నారాయణ. ఆయన ఈ రోజున లేకపోయినా ఆయన యొక్క విలువలు, ఆయన యొక్క నిజాయితీ, ఆయన యొక్క నిబద్ధత, ఆయన యొక్క త్యాగ నిరతి. వాకర్స్ సభ్యులు ఆరోగ్యంతో పాటు సామాజిక సేవా దృక్పథంతో ముందుకు సాగాలనే ఉద్దేశంతోనే ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ను స్థాపించినట్లు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రాము, లంకిరెడ్డి, కృష్ణారెడ్డిలు తెలిపారు. ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ ప్రథమ వార్షికోత్సవం భవానీపురం శివాలయం సెంటర్ ఆహ్వానం ఫంక్షన్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులందరూ పాల్గొన్నారు. అనంతరం ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రాము, లంకిశెట్టి రామకృష్ణారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ గత ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన ఈ క్లబ్ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. 13 మందితో మొదలైన వాకర్స్ క్లబ్ ప్రయాణం నేడు 180 మంది సభ్యులుగా జయప్రదంగా ముందుకు సాగుతోందన్నారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో కులమతాలకు అతీతంగా వాకర్స్ క్లబ్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. క్లబ్ ఏర్పడిన తర్వాత అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని వెల్లడించారు. శారీరక ఆరోగ్యంతో పాటు సమాజానికి సేవ చేయాలనుకునే ప్రతి ఒక్కరికి తమ క్లబ్ ఆహ్వానం పలుకుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికీ నిర్వహించిన సేవా కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేశామని, వీటికి సహకరించిన ప్రతి ఒక్క సభ్యుడికి ధన్యవాదాలని అధ్యక్ష కార్యదర్శులు రాము, లంకిశెట్టి రామకృష్ణారెడ్డి తెలియజేశారు. మేము స్టార్టింగ్లో 13 మందితోటి ఈ క్లబ్ను స్థాపించడం జరిగింది. ఇది ఒక మంచి స్నేహభావంతో విజయవాడ నగరంలో ఏ క్లబ్బు కూడా దానికి తీసుకునే విధంగా మా క్లబ్ సభ్యులందరూ కూడా అంతా అప్యత మా పార్కులో రావటం, అందరూ కూడా ఫ్రెండ్స్తో కలివిడిగా ఉండటం జరుగుతూ ఉంది. ఇది మా ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ గర్వకారణంగా చెప్తున్నాం. అందరూ కూడా ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్లో చేరినటువంటి సభ్యులందరూ కూడా ఈ రోజుకి 180 మంది దాకా అయ్యారు. 13 మంది స్టార్ట్ అయిన వాళ్ళం ఒక సంవత్సరం కాలంలో 180 మందితోటి ఈ రోజున ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. ఈ ఆహ్వానం కళ్యాణ మండపంలో జరగడం చాలా ఆనందదాయకం. ఈ ఫ్రెండ్స్ అందరూ కూడా మాకు సహకరించేటువంటి సభ్యులందరికీ కూడా, మా కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సంస్థ ద్వారా మొక్కలు నాటడం కార్యక్రమం చేశాము. బాలరాముని అయోధ్యారాముని సగీభావంగా ఊరేగింపు చేశాము. తర్వాత అన్నదానాలు చేస్తున్నాము. ఇంకా భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేద్దామని చెప్పేసి మా కమిటీ అంతా నిర్ణయించింది. మాకు ప్రోత్సహిస్తున్న ఈ కమిటీ సభ్యులకి ధన్యవాదాలు. మీ అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాలు ఇంకా ముందు సోషల్ యాక్టివిటీస్, ఏదైనా సహాయ సహకారాలు, ఈ అనాథ ఆశ్రమాలు వాటికి సహాయం చేయటం, అలాంటి కార్యక్రమాలు ఆల్రెడీ చేస్తున్నాం. ఇంకా ముందు సమాజానికి అయోధ్యది కార్యక్రమం కూడా పునఃప్రతిష్ఠ రోజు కూడా కార్యక్రమం భారీగా చేసాం. అలాగే ముందు ఏ కార్యక్రమానికైనా మేము ఉన్నామని మేము ఫస్ట్ నుండి ఇంకా సోషల్ యాక్టివిటీస్ ఏదైనా బ్రహ్మాండంగా చేద్దామని మా క్లబ్ తరపు చెప్తున్నాం, హామీ ఇస్తున్నాం.
జగన్ రెడ్డి ఒక్క ఛాన్స్ పేరుతో ముఖ్యమంత్రి అయ్యి బీసీలకు అభివృద్ధిని దూరం చేశాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ అన్నారు. జగన్ రెడ్డి సిద్ధం సభల్లో కానీ ఎన్నికల ప్రచార సభల్లో తన మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు 99% పూర్తి చేశానని చెబుతూ ప్రజలను మరోమారు మోసం చేస్తున్నాడని విమర్శించారు. సమాజంలో 50% పైగా ఉన్న బీసీలకు తీవ్ర అన్యాయం చేశాడని ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేసి పేద విద్యార్థులకు అన్యాయం చేశాడన్నారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. బీసీ డిక్లరేషన్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ప్రకటిస్తానని నమ్మించి సీఎం జగన్ మోసం చేశాడన్నారు. మెగా డిఎస్సీ ఇస్తానని చెప్పి ఎలక్షన్స్ వచ్చేటప్పటికి 23,000 పోస్టులు ఉంటే కేవలం 6,300 పోస్టులు ప్రకటించి చేతులు దులుపుకున్నాడని తెలిపారు. అయితే ఈ నోటిఫికేషన్ను ఎన్నికల కమిషన్ నిలుపుదల చేసిందని తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి బీసీల వ్యతిరేకని చెప్పారు. 13 బీసీ భవనాలు 1,187 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం రద్దు చేశాడన్నారు. చంద్రబాబు ప్రకటించిన పెళ్లి కానుకలు, పండుగ కానుకలు రద్దు చేసి బీసీ రిక్తహస్తాలు చూపించాడని తెలిపారు. టీటీడీ, ఏపీఐఐసి, ఆర్టీసీ, పోలింగ్, హౌసింగ్ కార్పొరేషన్ లాంటి పెద్ద కార్పొరేషన్లకు బీసీలను చైర్మన్లుగా చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. మరి 151 సీట్లు రావడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం కృతజ్ఞతాభావం లేదు. అంతా మోసపరెడ్డిగా పేరు మార్చుకున్న వ్యక్తి మరి బీసీలను ఏ రకంగా మోసం చేశాడంటే, మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి 34% రిజర్వేషన్లు కల్పిస్తే 10% తగ్గించి 24% కుదించి ఎన్నికలకు వెళ్ళాడు. దానివల్ల 16,800 పదవులు బీసీలు కోల్పోయారు. అలాగే 75,000 కోట్ల రూపాయలు సప్లాన్ నిధులు అవన్నీ కూడా దారి మళ్లించి నవరత్నాలకు వాడుకున్న వ్యక్తి. మరి అన్నీ మోసమే. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేశాడు. అమ్మఒడి అని ఏదో కొద్దిగా అమౌంట్ ఇచ్చి ఇది చేశాడు. కాలేజీల్లో ఆ ఫీజులు ఇవ్వకపోవటం వల్ల గత 2 సంవత్సరాల నుంచి కూడా విద్యార్థులు, ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ, బీఫార్మసీ విద్యార్థులు, అట్లా ఉన్నత విద్య చదువుకున్న విద్యార్థులు ఎవరికి కూడా కాలేజీల్లో వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వకపోవటం వల్ల వాళ్ళే అప్పులు చేసుకుని వాళ్ళే డబ్బులు కట్టుకుని ఆ సర్టిఫికెట్లు తీసుకున్న పరిస్థితి మనందరం మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక బీసీలకి ₹1 కూడా ఆదరణ పథకం ద్వారా కానీ, స్కాలర్షిప్లు విద్యార్థులకి స్కాలర్షిప్ ద్వారా కానీ, ఇంకా అన్ని రకాలుగా ఎటువంటి బ్యాంకు రుణాలు కానీ ఏమీ ఇవ్వకుండా జరిగింది. మరి గతంలో ఇన్నోవా కార్లు ఇవన్నీ కూడా మేము బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ అందరికీ కూడా ఇవ్వటం జరిగింది. మరి ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ బీసీ డిక్లరేషన్లో చట్టబద్ధంగా కొలగణన చేస్తా అన్నారు. అలాగే ముఖ్యమైనది చంద్రన్న బీమా. గతంలో 5 లక్షల రూపాయలు ప్రకటించే ఉండేది, దానిని 10 లక్షల రూపాయలు చేస్తామని ప్రకటించినది.